హాయ్ గైస్, టెక్ న్యూస్ 14కి స్వాగతం. నా పేరు శివ, మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ అయితే ఈరోజు మనకి శాంసంగ్ గెలాక్సీ A06 అయితే ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి దీని ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి మీడియాటెక్ హీలియో G85 4G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలానే ఇందులో మనకి 6.7 ఇంచ్ LCD డిస్ప్లేని, అలానే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, అలానే బ్యాక్ సైడ్ 50+2 మెగాపిక్సెల్ కెమెరాస్తో, అలానే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారు. అలానే దీని ప్రైస్ చూసుకుంటే ఇది మనకి 9999 అయితే పెట్టారు. ఒకవేళ మీ బడ్జెట్ ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మీకైతే చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి అక్కడ. చెప్పాలంటే మెయిన్గా మోటో G45 ఇదైతే మనకి 6S Gen 3 5G ప్రాసెసర్. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ మనకి 2025 నుంచి రాబోయే ఏవైతే మొబైల్స్ ఉన్నాయో వీటన్నింటిలో కూడా వీళ్ళైతే OLED డిస్ప్లే అయితే యూజ్ చేయబోతున్నారు. చెప్పాలంటే వీళ్ళు 2022లో వచ్చిన ఏదైతే ఐఫోన్ SE3 ఉందో దీనిలో కూడా LCD డిస్ప్లేనే యూజ్ చేశారు. చెప్పాలంటే దీని ప్రైస్ అరౌండ్ 50,000 వరకు ఉంటుంది. సో ఇప్పటికైనా వీళ్ళైతే OLEDకి అయితే షిఫ్ట్ అవుతున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ అయితే వాళ్ళ ట్విట్టర్ హ్యాండ్లో ఈరోజు అయితే రియల్మీ P2 Pro లాంచ్ డేట్ అయితే టీజ్ చేశారు. ఈ మొబైల్ మనకి సెప్టెంబర్ 13 అయితే ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది. అలానే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. దీంతో పాటుగా 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ రాబోతుంది. మిగతా స్పెసిఫికేషన్ అన్ని కూడా మనకి సెప్టెంబర్ 10 అయితే తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్ మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ అయితే ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ని అయితే మనకైతే రోల్అవుట్ చేసింది. సో ఎవరైతే మనకి ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడుతూ ఉంటారో వాళ్ళ స్టోరీస్కి మీ ఫాలోవర్స్ ఏదైనా కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ మీతో పాటు మీ ఫాలోవర్స్ కూడా 24 అవర్స్ వరకు అయితే చూడొచ్చు. ఒకవేళ మీకు ఈ ఫీచర్ వద్దు అనుకుంటే మీరైతే ఈ ఫీచర్ అయితే డిజేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో అయితే మనకి X200 సిరీస్ నెక్స్ట్ అయితే తీసుకురాబోతోంది. సో ఇప్పుడు ఇందులో మనకి ఏదైతే వివో X200 Pro ఉందో దీనికి కొన్ని స్పెసిఫికేషన్ అయితే లీక్ అయ్యాయి. ఈ మొబైల్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ అయితే రాబోతుంది. అలానే ఇందులో చూసుకుంటే వీళ్ళైతే బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఫైనల్లీ చూసుకుంటే మనకి యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ అయితే ఇప్పుడు మనకి యూట్యూబ్ షార్ట్స్ ఏవైతే ఉంటాయో వీటి థంబ్నెయిల్స్కి అయితే టెక్స్ట్ని అలానే ఫిల్టర్స్ని యాడ్ చేసే ఫీచర్ అయితే తీసుకొచ్చారు. సో మీలో ఎవరైనా యూట్యూబ్ షార్ట్స్ యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మీకు ఈ ఫీచర్ వచ్చే ఉంటుంది. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. రేపటి టెక్ న్యూస్లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై.